రైట్. చరణ్ సాయి గారు, మీరేమంటారు సార్? థామస్ చేసిన వ్యాఖ్యల్ని ఎలా తీసుకోవాలంటారు? నమస్కారం మేడం, మీకు ప్యానల్ ఉన్న సభ్యులందరికీ కూడా. నమస్తే. థామస్ గారు నిన్న అన్న మాటలు, దళితుల్ని అనగదొక్కుతున్నారు, ఎన్ని సంవత్సరాలు అనగదొక్కారు అని చెప్పిన మాట, ఆయన చెప్పింది గడిచిన 5 సంవత్సరాల్లో దళితుల్ని ఏ విధంగా అయితే అనగదొక్కారో దాని గురించి ఆయన వివరంగా చెప్పారు మేడం. ఆ రోజు దళిత విద్యార్థులు అయితే గాని, దళిత సప్లాన్ ఏదైతే 26,000 కోట్ల రూపాయలు ఆ రోజు దళిత విద్యార్థులకు అందకుండా ఆ సప్లాన్ నిధుల్ని మళ్లించారు. ఆ విధంగా ఆ రోజు దళితులందరినీ అణిచివేశారు. ఇంకో విధంగా కరోనా సమయంలో మాస్కులు అడిగితే దళిత డాక్టర్లని బట్టలిప్పి కొట్టారు. అదేవిధంగా ఆ పార్టీ ఎమ్మెల్సీలు ఆ పార్టీ వాళ్ళ డ్రైవర్లని, దళిత డ్రైవర్లని డోల్ డ్రైవర్లు చేశారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు యువకుడైన వరప్రసాద్ని ఆ రోజు పోలీస్ స్టేషన్ లో గుండు కొట్టించారు. ఇలా దళితులపై నిత్యం అణచివేతని తీసుకొనే కదా మేము ఎప్పుడు 30 సంవత్సరాలు జీడీ నెల్లూరులో పైన వాళ్ళు చూపిన నమ్మకం వల్లే నేను గెలిచానని ఆయన చెప్పారు. ఇంకా ఏదైతే మట్టి అని చెప్తున్నారో ఇంకోటి అని చెప్తున్నారు. థామస్ గారి గురించి ఒకసారి ఈ వైసీపీ వాళ్ళు ఆలోచించుకోవాలి. ఈరోజు ఆయన మీద నన్ను ఆరోపణలు చేస్తున్నారంటే ఈరోజు దళిత డాక్టర్ ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన చేస్తా ఉన్నాడు. వాటి మీద వీళ్ళు మాట్లాడలేక ఈ రోజు వీళ్ళగా రెగ్యులర్ గా ఏదైతే పేటెం బ్యాచ్ ఉందో వాళ్ళందరికీ అలవాటే. ఈ రోజు ఎవరి మీద అయితే బాగా పనిచేస్తున్నారో వారి మీద బురద వెళ్ళడం అలవాటే. ఆయన ఏం చెప్పాడు, పక్కనున్న నియోజకవర్గాలు ఏవి కనపడలేదా, మా దాని మీదే మాట్లాడుతూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఎక్కడైనా సరే మైనింగ్ కానీ ఇసుక కానీ అన్ని కూడా పర్ఫెక్ట్ గా జరుగుతూ ఉన్నాయి. తప్పు జరిగిన ప్రతి చోట కూడా చర్యలు తీసుకుంటా ఉన్నారని చెప్పి వాళ్ళు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకోటి, ఆ రోజు ఏదైతే పెద్దిరెడ్డి గారు ఆ రోజు దోపిడీ చేస్తే మైనింగ్ గురించి గురయ్యారు మేడం. ఈ రోజు క్లియర్ గా కనబడతా ఉంది. కేవలం వైసీపీ వాళ్ళే ఈ రోజు వాళ్ళ సోషల్ మీడియాలో ఇష్టల్ విడిగా ఈ రోజు జీడీ నెల్లూరు గురించి, థామస్ గారి గురించి ప్రచారం చేస్తా ఉన్నారు. థామస్ గారు ఒక డాక్టర్, ఆయన ఎంతో మందికి ఉచిత సేవ చేశాడు. ఇప్పుడే ఆయన ఉద్యోగంలో ఆయన పనిచేసుకున్నా సరే లక్షల రూపాయలు ఈ రోజు సంపాదించుకునే శక్తి ఉన్నా సరే ప్రజాసేవ కోసం థామస్ గారు ఈ రోజు తన పనిచేస్తున్న విషయం అందరికీ తెలుసు. కేవలం వైసీపీ పార్టీ చేస్తున్న ఫేక్ ప్రచారాల మీద నిన్న ఆయన మాట్లాడాడు తప్ప ఆయన అనగదొక్కారు అనే మాట గత 5 ఏళ్ల ప్రభుత్వంలో దళితుల్ని కానీ బీసీల్ని కానీ మొత్తాన్ని కూడా అనగదొక్కారనే విషయాన్ని ఆయన క్లియర్ గా నిన్న ప్రకటించారండి. రైట్. శ్రీకాంత్ గారు, దళితులను అనగదొక్కారు అన్న ఆరోపణలను వైసీపీ ఎలా తీసుకుంటుంది సార్? తమ్ముడు చరణ్ మాట్లాడుతూ ఆయన మన గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే మన థామస్ గారు మాట్లాడిండేది గత ప్రభుత్వము ఇంకా వీళ్ళకు గతము తప్ప వీళ్ళకు వర్తమానము ఇప్పుడు వీళ్ళు ఉన్నట్లు కూడా వీళ్ళకి కనపడడంలే. ప్రభుత్వం ఏమి చేసినా కూడా గతంలో ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇప్పుడు కూడా పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో ఉన్నారు. ఇప్పుడు కూడా మైనింగ్ అంతా జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉంది. ఇప్పుడు కూడా ఇంకా మీరు ఎందుకు ఇంకా మీ అసమర్థత అని మీరే ఒప్పుకుంటున్నారు బాగా. దీంట్లో ఏమీ లేదు. మీ అసమర్థతను మీరు గతం అని మీ అసమర్థతను వీళ్ళు టీడీపీ వాళ్ళు ఒప్పుకుంటున్నారనే దాంట్లో ఏ విధమైన ఆలోచన లేదు. ఇప్పుడు చూసుకుంటే అమ్మా థామస్ గారు ఏం చెప్పారు, పులికపూడి గారు ఏం చెప్పారు, ఒక్కరు కాదు కదా, దళిత సామాజిక వర్గము ఎంతమంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పుడు గతంలో మనం చూసాం. అదంతా గతం గురించి మాట్లాడలేదు వాళ్ళు. ఇప్పుడు వర్తమానం గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు జరుగుతున్న గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు వాళ్ళను అలగదొక్కే విధానాల గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు జరుగుతున్నాయి ఇవంటే, ఏదైతే దళిత సామాజిక వర్గం ఎస్టీ ఎస్సీ వీళ్ళు మైనార్టీలు కానీ బీసీలు ఉన్నారో ఆ సామాజిక వర్గాలు ఉన్న చోట టీడీపీ వారు ఏం చేస్తున్నారు, ఒక ఇన్ఛార్జీలను నియమిస్తున్నారు. అంటే వీరు అన్ని భూదందాలు కానీ ఏ దందాలు కానీ వీళ్ళు చేసుకోవాలా, దళితులకు ఆ పాపం ఆ అవకాశాన్ని కూడా ఇవ్వడం లేదు. అంటే ఇది అనగదొక్కడంలో వారి ఆంతర్యము. అంటే చంద్రబాబు నాయుడు గారు మేము సామాజిక వర్గం న్యాయం చేస్తాం, మా అన్ని సామాజిక వర్గం న్యాయాలనేది ఊరికే వారి మాటలు ఊపదంపుడు ఉపన్యాసాలకు మైకులకు మాత్రమే పరిమితమవుతారు వాళ్ళు. కానీ సొంత ఎమ్మెల్యేలే ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అంటే అది ఇంకా గతం ఇంకా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంకొంచెంసేపు ఉంటే ఇది మా ఎమ్మెల్యేలతో జగన్మోహన్ రెడ్డి ఇచ్చే మాట్లాడినారు అన్నా కూడా వీళ్ళకు ఆశ్చర్యపోల్సిన పనంలే. వీళ్ళు ఏమంటే వీళ్లకు దళిత ఎమ్మెల్యేలు కానీ ఎస్టీలు కానీ ఎస్సీలు కానీ బానిసలుగా ఉండాలి.
ఎందుకంటే వీరు చెప్పినది అక్కడ జరగకూడదు, వాళ్ళు ఉన్న ఇన్ఛార్జీలతో దండుకోవాలి, అది ప్రభుత్వానికి చేరాలి, వాళ్ళకు మాత్రం చేరకూడదు. ఇప్పుడు టీడీపీ నేతలు మనం చెప్పిండేది కాదు, వాళ్ళే చెప్పుకుంటూ వస్తుండేది. ఇదే వైసీపీలో సామాజిక న్యాయం అని చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చూపించారు. దానికి నిదర్శనం మన కొలికపూడి గాని, ఈ రోజు థామస్ గాని. గతంలో వీళ్ళు చూసాం, చాలా మంది మాట్లాడినట్టు చూసాం. మనము కొంచెం దీంట్లో చూసుకున్నామమ్మా, ఎవరెవరికి ఏమేమి ఇచ్చినారనేది చూస్తే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎస్టీ, ఎస్సీ, బీసీలకు డిప్యూటీ సీఎంల పదవులు ఇచ్చారు. 25 మంది ఉంటే దాంట్లో 17 మంది ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు ఉండి వారికి ఉప ముఖ్యమంత్రులు కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు గతంలో చూస్తున్నాం, ఇదేమన్నా ఇటువంటి పదవులు ఇస్తున్నారా? వైసీపీలో ఉంటేనే ఇటువంటి పదవులు వస్తాయి, కానీ టీడీపీలో ఉంటే పగలు ప్రతీకారాలు తప్ప ఈ ఎస్టీలకు, బీసీలకు, ఎస్సీలకు న్యాయం జరగలేదు అన్న విషయాలు ప్రతి ఒక్కరూ కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. టీడీపీ అంటేనే వీళ్ళు ఏమనుకుంటుంటారంటే, మేము మామూలుగా తెలుగుదేశం పార్టీ అనుకుంటుంటారు. కాదు, ఇది మరి తొక్కేసే దళం పార్టీ. అందరినీ ఎవరైతే అట్టడుకున్నటువంటి సామాజిక వర్గాలను తొక్కేసే దళం పార్టీ వీళ్ళది అనేది గుర్తుపెట్టుకోవాలి. వైసీపీలో ఉంటేనే సమన్యాయం జరుగుతుంది. ఈ కూటమి అంటేనే కుమ్ములాటలో ప్రతి ఒక్క చోట నడుస్తానే ఉంది. ఇది ఏమన్నా ఇప్పుడు వాళ్ళు కూటమిగా ఉంటారో, 15 ఏళ్ళు ఉంటారో, 20 ఏళ్ళు ఉంటారో మనం అడగడంలే, వాళ్ళే చెప్పుకుంటున్నారు. అభద్రతా భావంతో మేము 15 ఏళ్ళు ఉంటాం, వచ్చేసారి జగన్మోహన్ రెడ్డిని రాని, వీళ్ళు ఎప్పుడు కూడా అదే దీంట్లో ఉన్నారు. మీరు చెప్పినది స్వామి, మీరు ఏం చెప్పారో, మీరు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాల కంటే మేము మెరుగ్గా ఇస్తామని చెప్పి ఆ సూపర్ 6లుగా చెప్పారు. ప్రతిరోజు డైవర్షన్ పాలిటిక్స్ లో ఆ సూపర్ 6లన్నీ ఎగబెట్టి అటక మీద పెట్టారు. ఆ చేసిన దానిని చెప్పండి స్వామి, మీరు చెప్పిన దాన్ని అమలుపరచండి, అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తామన్నారు, చెయ్యండి అంటే ప్రతిరోజు డైవర్షన్ పాలిటిక్స్ తో ఏదో ఒకటి చూసుకుంటూ పోతున్నారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలంతా టీడీపీ పార్టీలో ఎస్టీలకు కానీ, ఎస్సీలకు కానీ, దళితులకు కానీ ఎవరికి న్యాయం జరిగే పరిస్థితి లేదు. వాళ్ళు కూడా ఆలోచించుకొని మనకు జరగదు అనే పరిస్థితుల్లోనే ఉన్నారు. కానీ ఇప్పుడు వీళ్ళు చెప్పిన పథకాలు ఏమి కూడా అమలు పరచడం లేదు. చూస్తున్నాం కదా, ప్రతి ఒక్క రోజు ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్సే, ఏదో ఒకటి. ఈయనకు చంద్రబాబు నాయుడు గారికి కూడా అనుకూలంగా ఒక్కొక్కటి అన్ని వస్తాయన్నమాట. కొన్ని రోజులు ఏదో ఒకటి కార్యక్రమం చూసుకుంటే మన విజయ్ వచ్చి ఇదొక కార్యక్రమం అంటే తమిళనాడు విజయ్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకోవడంలోనే ఒక 10 రోజులు సరిపోయాయి ఆ ఎలక్షన్స్ లోనే. ఇట్లా చంద్రబాబు నాయుడు గారికి అదృష్టం కొద్దీ ఏదో ఒకటి డైవర్షన్ పాలిటిక్స్ రాకపోయినా అతనే వారి యొక్క చేతికి తీసుకొని ఏదో ఒక డైవర్షన్ పెట్టి ప్రజలను మభ్య పెట్టడం తప్ప ఈ కూటమి ప్రభుత్వం ఇంకొకటి లేదు అన్నది వాస్తవం జరుగుతూ ఉంది. దీంట్లో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరగలేదు. దీంట్లో ఎస్పెషల్లీ దళితులుగా ఉన్నటువంటి వారిని అవమానిస్తూ ఈరోజు మనం చూసాం, అబ్బాయి ఎన్నికల ముందు ఎలా వాడుకున్నారో. అతని పేరు మన టీవీల్లో, యూట్యూబ్లో వస్తారు. అతన్ని కూడా మనం చూస్తాం. ఒక దళితులే కాదు, నిన్న మొన్న వర్మని చూసాం. ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు, నీకు వర్మ గారు మీకు వస్తూనే ఏదన్నా కానీ మీకు కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారికి అతనికి జీవితాన్ని సాక్రిఫైస్ చేసి ఇచ్చాడు. ఏం చెప్పారు, వచ్చే ఎమ్మెల్సీల్లో ఫస్ట్ నీకే అన్నారు. ఏమైంది, చంద్రబాబు నాయుడు ఏమిచ్చారు? ఇదే దళితులకు కూడా జరుగుతుంది. అక్కడ వర్మకు జరిగిన పనే ఇక్కడ దళితులకి ప్రతి ఒక్కరికి కూడా ఇదే జరుగుతుంది.